కోనసీమలో అది కీలక జిల్లా. గతంలో అక్కడ వైసీపీదే హవా. ఇప్పుడు సైకిల్దే జోరు. అలాంటి చోట విపక్ష పార్టీ చేయని ప్రయోగం లేదు. జిల్లాలోని ముఖ్య నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసినట్లు చర్చ జరుగుతోంది. ఆ వర్గాన్ని పక్కన పెడితే పార్టీ మనుగడ ఏంటి? అధినేత వేస్తున్న కొత్త ఎత్తుగడ వర్కౌట్ అవుతుందా? ఇదే హాట్ టాపిక్. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా. ఈ జిల్లాలో వైసీపీకి ప్రస్తుతం అంతా రివర్సే. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దశాబ్ద కాలంగా కర్నూలు నియోజకవర్గంలో మైనార్టీలు ఫ్యాన్ పార్టీకి అండగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి 2 దఫాలుగా వర్గానికి చెందిన వారికే టికెట్ ఇచ్చారు జగన్. 2019లో హఫీజ్ ఖాన్ గెలిచినా 2024లో ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోయారు. ఈ ఓటమి కర్నూలు సెగ్మెంట్లో అనేక మార్పులకు కారణమైందన్నది వైసీపీ వర్గాల మాట. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చాలా ఈజీగా గెలిచారు. మంత్రి అయ్యారు కూడా. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని చర్చలేవనెత్తారు పార్టీ నేతలు. ఈ చర్చ తాడేపల్లి పెద్దలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చిందో ఏమో. కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రక్షాళన మొదలుపెట్టారట. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి లైమ్ లైట్లోకి వచ్చారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు పార్టీ క్యాడర్లో జవసత్వాలు నింపే పనిలో పడ్డారాయన. ప్రస్తుతం పార్టీకి బలమైన నాయకుడిగా ఆయనే కనిపిస్తున్నారు. అంతేకాదు అధిష్టానం మెప్పు పొందేందుకు కూడా ఎస్వి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇన్ని మార్పులు చేస్తున్నా కర్నూలు సెగ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి రాజకీయం వైసీపీ వర్గాలకు అంతు చిక్కడం లేదు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సైలెంట్ అయ్యారు. ఓడిన ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాలకు దూరంగా ఉంటూ పక్కకు జరిగారు. దీంతో కర్నూలులో పార్టీ చుక్కాని లేని నావగా తయారైంది. ఇదే సమయం అనుకున్న ఎస్వి మోహన్ రెడ్డి సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహర్కి బాధ్యతలు అప్పగిస్తారని తాజా టాక్. అదే జరిగితే మైనార్టీ నేతల హవాకు వైసీపీలో బ్రేక్ పడ్డట్టేనని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మైనార్టీ వర్గాల్లో ఈ అంశం ప్రతికూల ప్రభావం చూపించకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నారు. ముందుగా దెబ్బతిన్న పార్టీ బలపడాలి కదా అని సర్ది చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. తొలుత శక్తి పుంజుకుంటే తర్వాత అన్నీ వాటికవే సర్దుకుంటాయని నచ్చజెబుతున్నారట. అసంతృప్త మైనార్టీ వర్గానికి చెందిన కొందరు నాయకులు మాత్రం ఈ వాదనతో సంతృప్తి చెందడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కర్నూలు సెగ్మెంట్లో 60% పైగా ఉన్న ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారన్న ప్రచారం ఎక్కడా దెబ్బ కొడుతుందోనని భయపడే నాయకులు ఉన్నారు. మరి ఈ భయాలకు వైసీపీ అధిష్టానం ఎలాంటి మందు వేస్తుందో చూడాలి.